ఆయన మీ పేరు? త్రినాథ్. త్రినాథ్. ఈరోజు కూటమి ప్రభుత్వ వ్యవహార తీరు అనేది ఎలా అనిపిస్తుంది? అంటే వరదల్లో ఎలా పట్టించుకుంటారు? 100% విజయవాడ అనేది సక్సెస్ఫుల్ అయ్యామండి ఈ రోజుకి. ముందు విషయంగా డ్రైనేజ్ వ్యవస్థ అయినా, నెక్స్ట్ మనం చేసే రోడ్లు అయినా, తాగునీటి సదుపాయం అయినా, నెక్స్ట్ ప్రజలకి అసౌకర్యాలు మొత్తం ఓవరాల్గా విజయవాడలో ఈరోజు సక్సెస్ అయ్యాం కూటమి ప్రభుత్వం అనేది. మరి జగన్మోహన్ రెడ్డి ఈ వరదల ప్రభావిత ప్రాంతాల్లో బాధితుల్ని గాలికి వదిలేశారు. సీఎం ఏమో వతనడు ఫోటోలు ఆయన బెంగళూరులో పడుకున్నాడు అండి. జగన్మోహన్ అనే వ్యక్తి బెంగళూరులో పడుకున్నాడు. బెంగళూరులో టీవీలో చూసుకుని మాట్లాడుతున్నాడు తప్ప ఇండైరెక్ట్గా లైవ్ ఆయన వచ్చి చూడలేదు కదా. కూటమి ప్రభుత్వం చేస్తుందో లేదో అనేది ఆయన వ్యక్తి ఇక్కడ చూడలేదు. చూడకుండా మాట్లాడి గాలికి ఏవో మాట్లాడితే అది ప్రజలు కూడా నమ్మరండి. ప్రజలు నమ్మరు. మొన్న రీసెంట్గా బొత్స సత్యబాబు వెళ్ళారు. 4 రోజుల తర్వాత బొత్స సత్యబాబు వెళ్తే ఎలా ఇప్పుడు ప్రజలను పట్టించుకోవాలి చెప్పండి. ఆయన వాళ్ళు కూడా దగ్గరికి రానివ్వలేదు ఎవరు. ప్రతి ఒక్క వార్డులో కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా లిస్ట్ అవుట్గా ప్రతి ఒక్కరికి వెళ్ళి ఫుడ్ సౌకర్యమైన వసతి అన్నీ దగ్గరుండి చేయించారండి. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు బయటికి రావట్లేదు. పవన్ కళ్యాణ్ ఇంట్లో ఉండి బర్త్డే వేడుకలు చేసుకున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ అంతా అది లేదండి, అది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ వ్యక్తి ఆల్రెడీ ఎమ్మెల్యేల కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలు అందరినీ దగ్గరుండి పంపించేసి అన్ని సౌకర్యాలు కూడా దగ్గరుండి చేపిస్తున్నారండి పవన్ కళ్యాణ్ వ్యక్తికి. ఆయన అలాగా మనం తప్పుగా మాట్లాడకూడదు. అలాగ అనుకుంటే స్టేట్ మొత్తం అంత ఫండ్ కూడా ఎవరెవరు కదండి. జగన్ ఏటిచ్చారండి చెప్పండి స్టేట్ మొత్తంకి? ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు 6 కోట్ల రూపాయలు ఇచ్చారండి. మరి జగన్మోహన్ రెడ్డి 1 కోటి రూపాయలు అనౌన్స్ చేశారండి. అది కూడా వైఎస్ఆర్సీపీ ట్రస్ట్ కంటండి. అంటే పవన్ కళ్యాణ్ గారు అవి 6 కోట్ల రూపాయలు అవి గాలి మాటలు అండి. జగన్ అన్న వ్యక్తి గాలి మాట్లాడుతున్నాడు. అక్కడ బెంగళూరులో పడుకొని గాలి మాట్లాడుతుండే తప్ప ఇండైరెక్ట్గా వెళ్ళి చూసేదేం చేసేదేం లేదు కదా. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయ తీరు ఎలా ఉందని అంటారు? ఆయన మాట విధానంగానే ఆయన మాట ప్రతి ఒక్క మాట కూడా కరెక్ట్ కాదండి. అందుకే జనాలు బుద్ధి చెప్పి కూటమి ప్రభుత్వం తెచ్చారు ఇప్పుడు ఏపీకి. జగన్ అన్న వ్యక్తికి ఎన్ని సీట్లు వచ్చాయి? 11 సీట్లు వచ్చాయి. క్రికెట్ గేమ్ లాగా 11 సీట్లు వచ్చాయి. మరి ఆయన ఈవీఎం ట్యాంపరింగ్ చేసి గెలిచారు కూటమి ప్రభుత్వం అని చెప్పి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అంతా కూడా అదే పనిగా మరి 2014 ఇప్పుడు 2019లో వాళ్ళు కూడా అలాగే గెలిచారా ఏంటి? అలా కాదు కదా. ఇప్పుడు దగ్గరుండి తొలి జగన్ అనే వ్యక్తి కరెక్ట్గా చేస్తే ప్రజలు కూటమి ప్రభుత్వం ఎందుకు వేస్తారు మనకు ఓటింగ్? అంటే ఈ రోజు ప్రజలు మార్పు కోరుకున్నారంటారా? చాలా మార్పు వచ్చిందండి. చాలా మార్పు వచ్చింది. చేసే ఈ 4 నెలలు 5 నెలలు కూడా డెవలప్మెంట్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు మొన్న విజయవాడ వరదలు వచ్చినాయి. విజయవాడ వరదల నుంచి కాపాడింది జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు. అంటే ఏంటంటే విజయవాడ కృష్ణానది రిటర్నింగ్ వాల్ ఏదైతే ఉందో ఆ వాల్ నేనే కట్టానని చెప్పి ఆయన ప్రచారం చేస్తున్నారు. ఆయన అది చేయగా ఇప్పుడు మొత్తం ముంచేసిందండి. బుడిమేరు ఆ వరద ప్రాంతం మొత్తం అప్పుడు డెవలప్మెంట్ చేయలేదండి. తొలి వైసీపీ ప్రభుత్వంలో సర్వనాశనం చేసి ఇప్పుడు ఏపీ ఇట్లా తయారైంది. అది ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి మరి రాజకీయ భవిష్యత్తు ఎటువరకు వెళ్తుంది అంటారు? ఇంకా జగన్ అనే వైసీపీ పార్టీ అనేది ఇంకా ఉండదండి. ఇంకా కూటమి ప్రభుత్వం నెక్స్ట్ అయినా పవన్ కళ్యాణ్ ఇంకా మనకి స్టేట్ చూసుకుంటాడండి. జగన్ అనే వ్యక్తి ఇంకా వైసీపీ పార్టీ ఎవరైనా ఉన్నారండి? మరి 29లో మళ్ళీ మేమే అధికారంలోకి 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే ఎవరున్నారండి? ఎగ్జాంపుల్ వెస్ట్ గోదావరిలో ఒక ఎమ్మెల్యే కూడా నిలబడ్డారండి. వాళ్ళ నుంచి మొత్తం వెస్ట్ గోదావరి మొత్తం కూటమి ప్రభుత్వం ఆల్రెడీ వచ్చేసారు కదా. ఎవరున్నారు చెప్పండి? స్టేట్లో ఎవరు ఏ ఒక ఎమ్మెల్యే కూడా ఉన్నారా? ఒక ఎమ్మెల్యే కూడా వెళ్ళారా? మాజీ ఎమ్మెల్యే నుంచి ఒక మాజీ మినిస్టర్ వరకు విజయవాడ వెళ్ళే దాత కూడా ఎవరు లేరండి ఈ రోజుల్లో. గతంలో ప్రతి ఒక్కరు కూడా ప్రెస్ మీట్లు పెట్టి నోరేసుకుని పడిపోయారు. ఇప్పుడు ఎవ్వరు కూడా మాట్లాడతారు. మెయిన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నుంచి విజయసాయి రెడ్డి కానీ సజ్జల అంత ఫ్రాడ్ అండి. ఏపీ స్టేట్ నాశనం చేసిందంతా జగన్ మనుషులు తప్ప ఎవరు డెవలప్మెంట్ చేయలేదండి. విజయవాడ ఈ 4-5 రోజుల్లో ఎంత డెవలప్మెంట్ మీరు కూడా చూసారు కదండి. మరి మీరు ఏదైతే మొన్న 24 ఎలక్షన్స్లో మీరు కూటమి ప్రభుత్వానికి ఓటేశారు కదా, మీ ఓటు వృధా అయిందనుకుంటున్నారా? ఖచ్చితంగా ప్రయోజనం ఉందనుకుంటున్నారా? ప్రయోజనం ఉందండి. ప్రయోజనం ఉండే నేను కూడా ఇప్పుడు కూడా ఇదిగా మాట్లాడుతాను. ప్రయోజనం ఉంది కాబట్టి 4-5 నెలల్లో ఎంత డెవలప్మెంట్ అయిందో అందరికీ తెలుసు. రోడ్లైనా, వసతి అయినా, ఫుడ్ అయినా, డ్రైనేజ్ అయినా, మొత్తం నీటిపారుదల నుంచి ఓవరాల్ కూడా నిమ్మల రామానాయుడు అనే వ్యక్తి ఈ 4-5 రోజుల్లో బుడిమేరు అంత దినిగా కూడా అంత తొందరగా ఎవరు డెవలప్మెంట్ చేయలేదండి. గాలి మాటలు ఆడుతారండి వైసీపీ మనుషులు. గాలి మాటలు ఆడుతారు టీవీలో చూసి. అసలు జగన్ అనే వ్యక్తి ఉన్నాడండి ఏపీలో? ఏ రోజున లైవ్ మాట్లాడా?